629వ కీర్తన ఆనందయాత్ర ఆత్మీయ యాత్ర యేసులో అనే పాటను పాడుకున్నాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేణోలతో స్తుతించినాను, వేణోలతో స్తుతించినాను. తీర్చలేము అరుణమును, తీర్చలేము అరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచయ చేయుట కొరకు, మనకు పరిచయ చేయుట కొరకు దేవదూతలు దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కృతజ్ఞత లేని వారి వేల కొలదిగా కూలినరు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినరు. కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృప పొందేదము, కృప వెంబడి కృప పొందేదము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం
ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం ఆత్యానంద భరితులామై ఆత్మానంద భరితులామై ఆగమకాంక్షతో సాగెదం ఆగమకాంక్షతో సాగెదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ప్రభు మీకు తోడై ఉండును గాక. ప్రార్థించుదము. సర్వశక్తుల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మమ్మును నీకరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మాములను ప్రేరేపింపుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనముగా మడలను మనం పరీక్షించుకొని విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మన పాపముల నిమిత్తం మనం వాస్తవముగా పడుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగు వారెల్లా ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఏకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమునందు నడుచుకొనుచు క్రొత్త నడుగుల వారవై నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందము. అందరం కలిసి పాపపు ఒప్పుకొలు ప్రార్థన చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తూ ఒప్పుకొంటున్నాము. వెలుగులో కాక చీకట్లు నడిచితిమి, నామం పలికి దుష్టత్వ నుండి తొలగుకుంటుమి. కనికరించమని బతిమాలు కొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము.
నీ పరిశుద్ధ నామునకు మహిమ కలుగునట్టు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. మన యేసు క్రీస్తు ద్వారా మన యుద్ధకు వచ్చు వారికి అందరికీ నిజముగా అనుగ్రహించు కృపావాక్యములు వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినుడి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికందరికీ నీ పాపము క్షమితం తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తములను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చునుడి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడు. ఈరోజు ఏర్పరచుకున్న మొదటి దేవుని వాక్యము ఆదికాండము 41వ అధ్యాయము 52 నుంచి 57 వచనము. దేవుని వాక్యము మనము చదువుకుందాము. ఆదికాండము 41వ అధ్యాయము 52 నుంచి 57 వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది చేసినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరువు ఆ దేశమదంతను ఉండెను గనుక యోసేపు కోట్లనియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్ముకుము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. దేవుడు ఈ వాక్యంను అన్నిటినీ దీవించునుగాక. ఆమేన్. Today's second reading has been taken from Acts chapter 14 verses 8 to 18. Acts chapter 14 verses 8 to 18. In Lystra there was a man who had been lame from birth and had never been able to walk. He sat there and listened to Paul's words. Paul saw that he believed and could be healed. So he looked straight at him and said in a loud voice, "Stand up straight on your feet." The man jumped up and started walking around. When the crowds saw what Paul had done, they started shouting at their own Lycaonian language, "The gods have become like men and have come down to us." They have Barnabas
the name Zeus, and Paul the name Hermes, because he was the chief speaker, the priest of the god Zeus, whose temple stood just outside the town, brought bulls and flowers to the gate, for he and the crowds wanted to offer sacrifice to the apostles. When Barnabas and Paul heard what they were about to do, they tore their clothes and ran into the middle of the crowd, shouting, "Why are you doing this? We ourselves are only human beings like you. We are here to announce the good news, to turn you away from these worthless things to the living God, who made heaven, earth, sea, and all that is in them. In the past, he allowed all people to go their own way, but he has always given evidence of his existence by good things he does. He gives you rain from heaven and crops at the right time. He gives you food and fills your hearts with happiness." Even with these words, the apostles could hardly keep the crowd from offering a sacrifice to them. This is the word of the Lord. అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 549వ కీర్తన 549. ఈ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా యేసులో మన మోకటే. ఏ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా యేసులో మన మోకటే. ఏకమై బాలలా మెల్లరాము తండ్రి ఎంతో నుతించుచు ఎప్పుడు పాడుదుము. ఏ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా యేసులో మన మోకటే. పలు దేశములలోనా వన్నుగా దేవుని ప్రార్థించేడి బాలాలం. పరమ తండ్రి మాలో ప్రతివారి దీవించు, బహుగాని దినమనుచు ప్రతిమాలి వేడుదుము. ఏ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా యేసులో మన మోకటే. బహుదేశములలోనా పలివేదములాగు పనులు వదగా బాలలము. ప్రభుడే యేసుని కొరకే ప్రవచించమంతడిని బాగు చేయును మిగులా ప్రయాస పాడుదుము. ఏ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా యేసులో మన మోకటే. అందము ఆ విధంగా నిలిచి ఉండి సువార్త భాగములో విందము.
పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు స్తోత్రము కలుగును గాక. The Gospel according to St. Matthew chapter 14, beginning verse at 13 verses. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆయన సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు స్తోత్రం కలుగును గాక. అందరం నిలిచి ఉండి విశ్వాసూత్రము చెప్పుకుందామండి. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తకు సర్వశక్తిగా తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడును తండ్రితో జన్మించిన వాడును నాడు సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియందు శరీరధారుడై మనుష్యుడు ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖల ప్రకారం 3వ నాడు లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడివైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. ఈ సార్వత్రికమును పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. ఉత్థానం కొరకును రాబోయేగా జీవం కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమెన్. దయచేసి అందరూ కూర్చునుడి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనములు స్తుతులు సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రశస్తమైనటువంటి మరి యొక్క సభాది దినమందు నీ నామస్మరణ చేసుకున్నటకు మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి
ఆశీర్వాదములు ఆయురారోగ్యములను బట్టి వందనం చెల్లించుకొంచుంటున్నాం. ప్రత్యేకముగా ప్రభువా నిన్నటి దినమున దేశమంతటా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుని మరి వారి యొక్క ఆధిక్యతలను వారు నేర్చుకున్నటువంటిది ఇతరుల బిడ్డలకు చిన్నపిల్లలకు నుంచి పెద్దల వరకు పంచే భాగ్యము వారికి ఇచ్చారు. వారు కూడా అనేకమైనటువంటి విషయాలలో మెలకువగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయంలో వాక్యం వినబోచుంటుండగా మా అందరి హృదయంలో నీ వైపు తిప్పుకోమని, విన్నటువంటి వాక్యము ఇంప్లిమెంట్ చేసుకున్నటకు సహాయం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం ద్వారా ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో వండర్ఫుల్ టాపిక్ దేవుడు మన ముందు ఉంచాడు. ఏమిటంటే అందరికీ తెలిసినటువంటి పారబుల్, అందరికీ తెలిసినటువంటి సూచక క్రియ, ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యములు మన ముందు ఉన్నది. ఏమిటంటే దిన వాక్య ప్రకారము గాడ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ద హంగ్రీ. ఆకలితో ఉన్నటువంటి వారికి దేవుడు ఆహారము దయచేస్తాడండి. గాడ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ద హంగ్రీ. ఎవరికి ఆకలి ఉన్నదో వారికి దేవుడు భోజనము అనుగ్రహిస్తాడంట. అవును నమ్మకమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అందుకని తన యొక్క కొండమీది ప్రసంగం ద్వారా కొండమీది మొట్టమొదటి ప్రసంగములో ఈ వాక్యము కూడా ఆయన ఉచ్చరించాడు. కొండమీది ప్రసంగములో ఆకలి గురించి ఏమని రాశారు చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు వలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనం దేని కొరకు ఆకలి కొని ఉన్నాం? శారీరకమైనటువంటి బలం కొరక, లేక టైం పాస్ చేయటానికి, ఇతరులను కొట్టడానికా, లేక అవసరం లేనటువంటి వస్తువులు ఇటు అటు తిప్పడానికా? మనకు శక్తి ఎందుకు కావాలి? నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు వెనుక ఉన్నటువంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారు, వారికి కూడా భోజనము అవసరమా అనేటటువంటి ఆలోచన లేకుండా మనం తినేస్తూ ఉంటాం. కానీ ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు తన మొట్టమొదటి ప్రసంగములో, కొండమీది ప్రసంగములో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 4-5 వచనంలో వ్రాయబడింది. నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలగాలని ఇక్కడ ప్రభు ఆశపడుచుంటున్నాడు. ఆకలి అని అంటే శరీరానికి కావలసినటువంటి శక్తి కాదు, శరీరంలో ఉన్నటువంటి ఆకలి దప్పులు కాదు, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులు కాదు. మనము దేవుని బిడ్డలుగా క్రీస్తు సహవాసములో ఉన్నటువంటి మనము నీతి న్యాయములతో జీవించాలని అంటున్నాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభు ఇంకొక మాట కూడా సెలవిచ్చాడు. దేవుని రాజ్యము ఆకలితోనూ తినుబండారముతో కూడినటువంటిది కాదు. దేవుని రాజ్యము నీతితో కూడినటువంటిది, సత్యముతో కూడినటువంటిది. కాబట్టి నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దేవుని రాజ్యము ఎలా ఉంటుందంటే నీతి, నిజాయితీ అని, ప్రేమ, విశ్వాసము, ఆత్మీయత అనేటటువంటి ఫెలోషిప్ కలిగినటువంటి రాజ్యం. ఆ రాజ్యము కొరకు మనము ఆకలి దప్పులు కలగాలి. ఇక్కడంటే
ఇక్కడ వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే గాడ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఫర్ ద హంగ్రీ. నువ్వు నిజముగా ఆకలి దప్పి కలిగి ఉంటే, శారీరకముగా నీకు ఆకలి, నీవు పోరాడి సంపాదించుకొని తినగలిగే స్టామినా, కుయుక్తులు నీకున్నాయి. కానీ ఆత్మీయమైనటువంటి ఆకలి తీర్చుకోవడానికి అది నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఆ ఆకలి నీకు తీరదు, కొదవగానే ఉంటుంది. అంటూ ఉంటావు, ఎంత నీళ్ళు తాగినా కూడా దప్పిక తీరటం లేదు. ఎందుకు తీరటం లేదు? నీలో ఏదో తెలియని దాహం. ఆ తెలియని దాహం ఏంటి? సమన్ బాధలో ఉన్నారు, లేక సంథింగ్ యూ నీడ్, నాట్ ఫర్ వాటర్, నాట్ ఫర్ కూల్ డ్రింక్, నాట్ ఫర్ ఐస్ క్రీమ్. ఇవన్నీ ఎన్ని తిన్నా కూడా నీ యొక్క దాహం అనేది, అది సాటిస్ఫాక్షన్ అనేది శరీరానికి లభించదు. శరీరానికి లభించడం, ఆ యొక్క దాహం ఎప్పుడు తీరుతుంది అంటే వెన్ ద థర్స్ట్ విల్ బీ స్టాప్, వాట్ ఈస్ ద నెసెసరీ, వాట్ ఈస్ ద యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఫర్ యూ, దట్ యూ గెట్ ఇట్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇక్కడ అదే అంటున్నాడు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి నువ్వు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో తన మొట్టమొదటి ప్రసంగములో ప్రభువు చెప్పినటువంటి ధన్యత వాక్యాలు ఇవన్నీ. మనం దేని కొరకు ఆకలి కలిగి ఉండాలి అని అంటే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. యూ మస్ట్ ఫీల్ హంగ్రీ ఫర్ ద రైచియస్నెస్. యూ మస్ట్ ఫీల్ యువర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫీల్. ఆ యొక్క అనుభవం నీలో ఉండాలి. ఎస్, ప్రభువు నన్ను ఆ విధంగా తేలికపరిచాడు అని నువ్వు చెప్పుకోవడానికి అవకాశం నీకు కలగాలి. అది ఎప్పుడు లభిస్తుంది అని అంటే, నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, క్రీస్తులో నీవు ఆ రాజ్యాన్ని వెతికినప్పుడు. దేవుని రాజ్యము భోజన పదార్థాలకు సంబంధించినటువంటిది కాదు అని ఎవరు అంటున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలుతో రోమీల పత్రికలో తన పత్రికలో క్లియర్గా చెప్తుంటున్నాడు, దేవుని రాజ్యము ఆహార పానీయములకు సంబంధించినటువంటిది కాదు, ఇది నీతి నిజాయితీకి సంబంధించినటువంటిది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కొట్లాటలు ఉండవు, అసూయలు అసలే ఉండవు. ఇక్కడ అసూయయే అసూయ. ఒకరు మంచిగా కనిపించిన అసూయ, మంచిగా కనిపించకపోయినా అసూయ, ఎన్నో దినములు కనిపించకపోయినా అసూయ, ఎల్లప్పుడూ కనిపించినా అసూయ, ప్రతి విషయానికి కూడా అసూయ. కానీ అది దేవుని రాజ్యములో దీనికి తావులేదు. ఆ రాజ్యం మనకు అవసరం. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఈగోయిజం. అన్ని ఇజాలు మనకు తెలుసు. హిప్నటిజం తెలుసు, మ్యాగ్నెటిజం తెలుసు, ఇంకా జర్నలిజం తెలుసు, ఇంకా నీకు ఏ ఇజం కావాలనో ఆ ఇజం నీకు తెలుసు. కానీ దేవుని రాజ్యములో ఉన్నటువంటి నిజం మాత్రం నీకు తెలియదు. దేవుని రాజ్యములో ఉన్నటువంటి నిజం మాత్రం నీకు తెలియదు. ఆ నిజం ఏమిటంటే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, నీతికి మనం వెతకాలి. సీక్ ye first the kingdom of God. మొట్టమొదట మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. మొట్టమొదట మనం దేవుని రాజ్యం వెతికినట్లయితే ఆ రాజ్యములో నీకు అన్నీ ఏమేమి అవసరమో అవి నీకు అక్కడ లభిస్తాయంట. నువ్వు అన్నీ ఇక్కడే కావాలి అని ఇక్కడ శిష్యులు అదే అంటున్నారు. ఇక్కడ చదవబడినటువంటి సువార్త భాగము 5 నిమిషాల్లో ముగిస్తానండి. ఆ సువార్త భాగంలో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు ఏమంటున్నారు? ప్రజల యొక్క ఆసక్తి చూడండి. 3 విషయాలు మనం ప్రజల గురించి 2 విషయాలు, శిష్యుల గురించి 4 విషయాలు, 5 విషయాలు కనుక్కుందాం, క్లుప్తంగా కనుక్కుందాం. ప్రజలు ఏమని చూస్తే, జనసమూహము ఆ సంగతి విని యేసయ్య వస్తున్నాడని విన్నారు. జనసమూహములు
ఆయన వస్తున్నాడని వినాలి ఫస్ట్. ఎవరు ఎలాంటి వారు అనేది నువ్వు తెలుసుకోవాలి. విన్నా కూడా మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఫలాని డాక్టర్ మంచి డాక్టర్ అని చెప్పినా కూడా అతని ఎప్పుడో తప్పుడు సమాచారం నీకు అంది ఉండొచ్చు. ఆ తప్పుడు సమాచారం వలన నువ్వు అతని ముఖం చూడడానికి కూడా అతని దగ్గరికి ట్రీట్మెంట్కు నువ్వు వెళ్ళలేవు. ఎంత నీ ప్రాణ స్నేహితుడో మధ్యన వచ్చినటువంటి మరో స్నేహితుడు అతని గురించి నువ్వు చెప్తే మరొక స్నేహితుడు మధ్యన వచ్చినటువంటి మరొక స్నేహితుడు నీకు చెప్తే ఆ స్నేహితుని మాటలు విని బాల్యం నుంచి నువ్వు ప్రేమించేటటువంటి స్నేహితుని దూరం చేసుకున్నావు. ఎంత దుర్మార్గపు ఈగోయిజం, ఎంత దుర్మార్గపు ఈగోయిజం. ఇక్కడ అది కాదు, ఇక్కడ వినాలి. మంచి ప్రజలు చూడండి, జన సమూహములు ఆయన సంగతి విని పట్టణముల నుండి కాలినడకన, ఇప్పుడు లాక్డౌన్లో ఉంది, అయ్యా లాక్డౌన్ ఉంది మేము చర్చికి రాలేం, అయ్యా లాక్డౌన్ ఉంది మేము అక్కడికి రాలేం ఇక్కడికి రాలేం. నీ ఆప్తులు మరణించినా కూడా నువ్వు చూడలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అదే పరిస్థితి. కాలినడకన వచ్చారండి. చూసారా, ఛత్తీస్గఢ్కు బొంబాయి నుంచి ఛత్తీస్గఢ్కు నడకతో పోవడానికి కూడా ప్రయాణం అయిపోయారు ఈ లాక్డౌన్లో. ఆశ, ఈ ఊరికి వెళ్ళాలి, నా ఆప్తులతో కలవాలి. మరి నీ సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని బిడ్డలను కలవడానికి నీకు ఎన్ని సాకులండి. అయ్యా ఇల్లు లాక్ అయింది, బిల్డింగ్ లాక్ అయింది, నువ్వు వేరే పనులకు తిరుగుతూ ఉన్నావు, అప్పుడు లాక్ కాలేదా? కొంతమందిని నేను పిలిచాను, అయ్యా రండి మనం కలిసి ఆరాధిద్దాం, ఆన్లైన్లో చక్కగా డిస్ప్లే చేద్దాం. బిల్డింగ్లో అలౌ లేదయ్యా. వెరీ సాడ్. నువ్వు వేరే ఇతర ఫంక్షన్లకు పోవడానికి అలా ఉంది. ఎనీ హ్యావ్, ఇట్స్ నాట్ ఏ టాపిక్. నేనేమంటున్నానంటే ఆయన నా పేరు విని ప్రజలు తండోపదండాలుగా వచ్చారు అంటే ఆయన యందు ఉన్నటువంటి శక్తి అలాంటిది, ఆయన మాటల్లో ఉన్నటువంటి నిజము అలాంటిది. అందుకని ప్రజలు పట్టణముల నుండి కాలినడకన ఆయనను వెంబడించిరి. ఆయన బోధిస్తూ ఉంటే చీకటైనా కూడా పట్టించుకోలేదు, కథలను కూడా కదలేదు. మనం ఒక 10 నిమిషాలు కూర్చోలేం. ఒకరు యూరిన్కి వెళ్తే, ఇంకొకరు బాత్రూమ్కి వెళ్తే, ఇంకొకరు అది కావాలి ఇది కావాలని ఫోన్లు కూడా బంద్ చేసుకోకుండా, ఒక కాల్ వచ్చిందంటే దాన్ని బంద్ చేయకుండా మనం మాటికి బయటకు తిరుగుతుంటాం, కాలు గాలినటువంటి పిల్లిలాగా. దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ ఉదయం నుంచి సాయంకాలం చీకటైన తర్వాత కూడా ప్రజలు కదలకుండా కూర్చున్నారండి. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం 1 గంట కూర్చోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో 1 గంట వాక్యం, అర్ధ గంట వాక్యం వినడానికి మనకు ఓపిక లేదు. ఇక్కడ శిష్యులు అంటున్నారు, ఆ సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, అయ్యా మనం అరణ్యంలో ఉన్నాం, ఊరి బయట ఉన్నాం, ఏమి తినడానికి ఏమి దొరకదు, అది తినడానికి కొనుక్కోవాలన్నా కూడా దాదాపు చాలా కిలోమీటర్లు నడిచిపోవాలి, వారిని పంపివేయండి. ప్రభు అన్నాడు దయదలిచి, మీరే వారికి భోజనం పెట్టాలి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మనమైతే అయ్యా ఉదయం నుంచి ఏం తినలేదయ్యా, డయాబెటీస్తో చనిపోతున్నాను. ఒక దినం నువ్వు చనిపోతే, ఒక దినం తినకపోతే నువ్వు చనిపోతావా? ఒక దినము నువ్వు తినకపోతే నీ డయాబెటీస్ పెరుగుతుందా? ప్రభు సన్నిధిలో ఎలాంటి సాకులు పెట్టినందువలనే మనకు తెలియని రీతిలో పనిష్మెంట్ లభిస్తూ ఉంటుంది. ప్రభు దగ్గరికి రాలేక ఎన్ని దినాలైంది? అవి కేవలము నువ్వు చెప్పినటువంటి, నువ్వు ఎన్నుకున్నటువంటి సాకులై ఉండవచ్చు. ఆలోచన చేయండి, రియలైజేషన్ కావాలి, పరివర్తన రావాలి. నేను ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రతి సండే అవకాశం
ఇన్విటేషన్ వచ్చినప్పుడంతా ఆయన సన్నిధికి వెళ్ళాలి అని అనుకున్న అవకాశం వచ్చినప్పుడంతా వెళ్ళాలి అనే అవకాశం ఉన్నా కూడా ఎన్నో సాకులు చెప్పి సమయం లేదు అని చెప్పేసి ఆయన దగ్గరికి రాలేకపోయావు. దాదాపు 5 నెలలు ఆయన దగ్గరికి కంప్లీట్గా రాలేకనే పోయావు. ఇంకా ఎంతకాలమో తెలియదు. ఇప్పుడైనా ఆయన సన్నిధికి రావాలి అనేటటువంటి ఆసక్తితో ప్రార్థన చేయాలి. వచ్చినటువంటి వారు చూడండి ఇక్కడ ఏమని ఆశీర్వాదాలు పొందారో. ఆకలి తీర్చబడింది. శారీరక ఆకలితో పాటు ఆత్మీయమైనటువంటి భోజనము కూడా, మన్నా కూడా వారికి ఇక్కడ ప్రభు అందించాడు. స్త్రీలు పిల్లలు కాకుండా వారు యేసయ్య పెట్టినటువంటి భోజనము ఇంచుమించు 5,000 మంది పురుషులు మాత్రమే. పురుషులు అయితే మన చర్చిలో ఈ కార్నర్లో ఒకరిద్దరే కనిపిస్తారు. మన చర్చి అని కాదు, ఇతర చర్చిలు కూడా అంతేలేండి. పురుషులు ఏమైపోతారో తెలియదండి. అలా అని స్త్రీలు గాయబు కారని కాదు, వారు కూడా తక్కువ ఏం కాదండి. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, తప్పుగా అనుకోవద్దు. దేవుని సన్నిధి అంటే భయం లేనటువంటి వారికి ఈ మాటలు నొచ్చుకుంటూ ఉండవచ్చు. కానీ పాదిరిగా చెప్పవలసినటువంటి ఇక్కడ తాత్పర్యం ఆ యొక్క సమయం వచ్చింది కాబట్టి చెప్పవలసినటువంటి దేవుని సన్నిధిలో 1 గంట మనము సైలెంట్గా కూర్చోలేకుండా పోతుంటున్నాం. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇంకా చివరిగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రొద్దుపోయేను ఆ ఓడలో ప్రయాణం చేస్తుంటే ఆ శిష్యులు ఆయనను చూసే భయపడారు. ఆదరి చేరే దారే కనరాది, ఆదరి చేరే దారే కనరాదు, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితమే బేజారైపోయే. శిష్యులు అంటున్నారు, అయ్యా అంధకారం అయిపోయింది, పడవ ఎలా వెళుతుందో తెలియదు, మా జీవితం అంతా బేజారైపోతుంది. ఎందుకంటే మేము చేపలు పట్టడానికి రాత్రి అయితే చాలా దొరుకుతాయని వచ్చాము, అయితే దొరకలేదు, మా పని అంతా బేజారైపోయింది అని ఆయన ఎదురుగా పాడుతుంటున్నారు. అయితే యేసయ్య అంటున్నాడు, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, యేసయ్య వారిని ఆశీర్వదించి అధైర్యపడకండి అని చెప్పేసి వారిని చేరదీసి, ఇప్పుడు మీరు వల వేయుడి అని యేసయ్య మాట విని వారు వల వేసినప్పుడు వారు కూడా బయటికి ఇగ్గలేనన్ని చేపలు ఆ వలలో పడ్డాయి. అనగా మాట వినాలి, విన్న వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి క్రాస్ క్వశ్చన్స్ కాదు. ఇక్కడ పలిగిన శిష్యులకిన క్రాస్ క్వశ్చన్ వేసి, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడినామయ్యా, మళ్ళీ మీరు నాకేంది చెప్పేది, నువ్వెవరు మాకు చెప్పు, మా పని ఇది, మేము పుట్టుకతో చేసే పని అయ్యా అని వారు అనండి ఉండొచ్చు, కానీ అనలేదు. యేసయ్య చెప్పాడు. ఒకే ఒక నమ్మకం చేత వారు వల వేశారు. విస్తారమైనటువంటి చేపలు వలలో పడ్డాయి. ఎదుటిన్నటువంటి వారు కూడా, ఆ ఎదుటిన్నటువంటి దోణిలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి ఎగ్గడానికి ప్రయత్నం చేశారు. చూశారా ఎంత అద్భుతం! నీ జీవితంలో నువ్వు ఎంత ఆకలిగాని ఉన్నావు. నీటి కొరకు ఆకలిగొని ఉన్నావా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుతుందని నువ్వు ఎప్పుడు చెప్తావు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుతుందని నువ్వు ఎప్పుడు చెప్పగలవు? ఎప్పుడైతే నువ్వు అలా చెప్పగలుగుతావో అప్పుడు నీ యొక్క ఆకలి దప్పులు తీరిపోతాయి. నీలో ఏ ఆకలి ఉన్నా, నీలో ఏ దాహం ఉన్నా, నీకు ఏ అవసరం ఉన్నా ప్రభువు యందు విశ్వాసం ఉంచాలి, ప్రభువు యందు నమ్మకం ఉంచాలి. ప్రభువు చేస్తాడు అనేటటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ నీకు కావాలి. ఎదురు ప్రశ్నలు కాదు. ఎదురు ప్రశ్నలు వేస్తే ఏమవుతుందంటే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, వచ్చే ఆశీర్వాదం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది.
వచ్చే ఆశీర్వాదం కూడా వెనక్కు వెళ్ళిపోతుంది. యూ మే బి డిస్టర్బ్, దోస్ హు ఆర్ గివింగ్ ద అడ్వైజెస్ హీ మే బి డిస్టర్బ్డ్. యేసయ్య అలాంటి వాడు, యేసయ్య డిస్టర్బ్ కాడు, కానీ ఆ ఆశీర్వాదం అక్కడే స్టక్ అయిపోతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఒకే ఒక మాట దావీదు కీర్తనలో ఒకే ఒక మాట అంటున్నాడు భక్తుడు దావీదు. నలభైవ దావీదు కీర్తన సామ్ 40 ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం, 5-6 వచనాలు దీంతో ముగిస్తానండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలును మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుడు ఆ కృప, ఆ కృప దయచేసి ఆ నమ్మకములో మనం జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించు. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. మన దేశమంతటి కొరకును, దేశంలో ఉన్నటువంటి సమస్యల కొరకును, అవసరతల కొరకును, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మన దేశములో భారతదేశ పౌరుడిగా బార్డర్లో మళ్ళీ మొదలైనటువంటి సమస్యలను తొలగించమని భారతదేశపు సైనికులు నిద్రాహారములు లేక మరి వారు చేసేటటువంటి త్యాగములను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబములకు భద్రత దయచేయమని, వారి బాధ్యతలకు ప్రభు తోడుగా ఉండమని, అధికారులు వారికి కాపుదలగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితములో పొలిటికల్ పార్టీస్, ఏ పార్టీకి సంబంధించిన కూడా సామాన్య ప్రజలు అశాంతిగా జీవిస్తుంటున్నారు, అశాంతి కోల్పోతుంటున్నారు. మరి రాజకీయ పార్టీ అని అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి పార్టీగా అవతరించాలని, మంచి మనస్సు కలిగినటువంటి రాజకీయ నాయకులు బయలుదేరాలని ప్రభువును ప్రార్థించుకుందాం. మరి రైతులను జ్ఞాపకం చేసుకుందాం. మరి రైతులు చేసేటటువంటి ప్రయాస, కొన్ని స్థలాలలో నీరు లేక, మరి కొన్ని స్థలాలలో అధికమైనటువంటి నీటి చేత ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరినీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ బిడ్డలకు సరైనటువంటి మార్గదర్శకం చేసి వారి ప్రయాస వృధా కాకుండా ప్రజలందరూ వారిని గౌరవించే రీతిలో సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఆయా ధర్మ గురువులను, ఆయా రిలీజియస్ గురువులను, వారి వారి మతము, వారి వారి యొక్క గౌరవప్రదమైనటువంటి రీతిలో వారు కాపాడుకొనుటకు, ఒకరిది ఇడిచిపెట్టి ఇంకొక దానిలో ఇంటర్ఫేర్ చేసుకుంటూ ఈ యొక్క రిలీజియస్ సమస్యలను ప్రభు కంప్లీట్గా ఈ భారతదేశంలో నుంచి దూరం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ఎవరికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛలో ముందుకు సాగడానికి, నిజాన్ని సత్యాన్ని తెలుసుకొని అందులో వారు జీవించుటకు, ఎదుగుటకు
సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమూహాన్ని, సమాజాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు న్యాయముగా, యథార్థముగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, ఇతరులను ప్రేమించమని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, శత్రువులకు సైతము ప్రార్థన చేయాలని నేర్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, మన యొక్క సాక్ష్యాన్ని మనం ఇంకా పదిలపరుచుకున్నటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. మరి ఆయా ఇన్స్టిట్యూషన్స్ను, మరి ముఖ్యంగా స్కూల్స్ను, కాలేజెస్ను జ్ఞాపకం చేసుకుందాం. విద్యార్థుల యొక్క లాక్డౌన్ వలన సమస్యలు అధికముగా ఉంటున్నాయి. ఆన్లైన్ సమస్యలు, మరి కొన్ని కాలేజీలు అయితే ఎగ్జామ్స్ ఇంతవరకు కండక్ట్ చేయలేకపోతుంటున్నారు. మరి వారి విద్యా సంవత్సరములు వృధా కాకుండా వారి లైఫ్ స్టైల్ ప్రభువా వారికి కావలసినటువంటి రీతిలో అనుగుణంగా మంచి ఆలోచన ప్రకారము ముందుకు నడిపించమని ప్రభువును ప్రార్థించుకుందాం. ఏ విద్యార్థి కూడా నిస్సహాయ స్థితిలో పడిపోకుండా, ఏ విద్యార్థి కూడా తన విద్యా సంవత్సరము వృధా అయింది అని బాధపడకుండా ముందుకు సాగుటకు అన్ని వనరులు చక్కగా ఏర్పాటు చేయబట్టకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. మరి ప్రత్యేకముగా మన బాంబే తెలుగు సంఘమును జ్ఞాపకం చేసుకుందాం. బాంబే తెలుగు సంఘములో బాధలలో, శోధనలలో, బలహీనతలలో, దుఃఖములో, మరి ప్రత్యేకముగా వృద్ధాప్య సమస్యలలో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి వారి బలహీనతలు తొలగించి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఎంత త్వరగా యొక్క లాక్డౌన్ క్లియర్ అవుతుందో అంత దాన్ని వెంటనే అందరము కలిసి ప్రభువును ఆరాధించే భాగ్యము దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించుము, మా మొర నీ యొద్దకు చేరనిము. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధన నుండి కాదుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మరొకసారి మీకు వందనములు, స్తుతులు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి సబ్బాతు దినమందు మా ప్రభువా మరి చేసినటువంటి ప్రార్థనలు, విన్నటువంటి వాక్యము మా అందరి జీవితాలలో ప్రభువా మాకందరికీ ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం చేయమని, మా తండ్రి మేము విన్నటువంటి వాక్యము మా ఆత్మీయ స్థితికి ఉపయోగపడటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, సంఘములోని ప్రతి బిడ్డపై నీ యొక్క ఆశీర్వాదం మెండుగా ఉంచండి. సాధ్యమైనంత త్వరలో ప్రభువా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి, సాతాను అంధకార సమస్యల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యము నుంచి దూరం చేసి నీ మహిమగల రాజ్యములో వారిని జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమస్తము నీ నామమునకు చెల్లించుకుంటున్నాం. ఘనత మహిమలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసము ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకును, మన ప్రార్థనలకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్.